హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో నేను కొత్తగా వచ్చిన 2 వస్తువుల గురించి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవి వచ్చి చాలా చాలా రోజులు అవుతుంది, మేము యూస్ కూడా చేస్తున్నాము. బట్ ఇప్పటి వరకు వీడియో అప్లోడ్ చేయలేకపోయాను నేను. సెంటర్ టేబుల్ గురించి చాలామంది అడిగారు కదా ఫ్రెండ్స్. సో సెంటర్ టేబుల్ అన్బాక్సింగ్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అనమాట ఈరోజు. ఇది నేను ఆ రోజు వీడియో అది మొత్తం రికార్డ్ చేశాను, బట్ నాకు అప్లోడ్ చేయడానికి అస్సలు కుదరలేదు. ఆ మధ్య ఫ్లిప్కార్ట్లో సేల్ చాలా బాగా జరిగింది కదా ఫ్రెండ్స్, అన్నిట్లోని సేల్ చాలా బాగా జరిగింది. సో అప్పుడు మేము తీసుకున్నాము షూ ర్యాక్ అండ్ ఈ సెంటర్ టేబుల్ తీసుకున్నాము. మీరు ఆల్రెడీ సెంటర్ టేబుల్ చాలాసార్లు చూశారు, బట్ అన్బాక్సింగ్ అది ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు చూడలేదు కదా. సో అందువల్ల ఈ వీడియో అనమాట. ఈ సెంటర్ టేబుల్ చూసిన తర్వాత మనం షూ ర్యాక్లోకి వెళ్దాం. మాకు అంటే సెంటర్ టేబుల్ తీసుకొచ్చి 2 days అయిందనమాట. 2 days వాళ్ళు ముందు తీసుకొచ్చి వాళ్ళు చెప్పడం ఏంటంటే, మీరు ఓపెన్ చేయకుండా ఇంకొకరు వస్తారు, వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు, అది ఇది అని చెప్పారనమాట. అందువల్ల వాళ్ళు వచ్చి ఓపెన్ చేస్తారులే, మళ్ళీ ఏమైద్దో అని చెప్పి మేము ఓపెన్ చేయలేదు. బట్ ఎంతకీ రాకపోయేసరికి మేము ఇలా ఓపెన్ చేసేస్తున్నాం అనమాట. అందులో ఇన్స్టాలేషన్ ఏం లేదు, టేబుల్ అలా బయటికి తీసేసుకోవడమే, స్క్రూస్ అవి బిగించుకోవడం ఇవేం లేవు. సో మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగానే ఉంది టేబుల్ అలాగా. అండ్ ఈ టేబుల్ ప్రైస్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు నన్ను. ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 30,000 ఫ్రెండ్స్, నార్మల్ ప్రైస్ వచ్చేసి. బట్ నేను ఆఫర్లో తీసుకున్నాను 10,550 ఎంతో తీసుకున్నాను. అంటే యాక్చువల్ ప్రైస్ అయితే 10,500 కల్లా తీసుకున్నాను అనమాట. నాకు చాలా మంచి ఆఫర్. అంటే నేను నోటిఫికేషన్ కూడా పెట్టుకున్నాను, ఇది ఎందుకంటే ఇదే కొనాలని అనుకున్నాం కాబట్టి. వెంటనే దాని మీద ఆఫర్ రావగానే మాకు నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మీరు తీసుకోవాలనుకుంటే ఇది 56% ఆఫ్లో వస్తుందంటే 12,990కి వస్తుంది, అంటే 13,000కే వస్తుంది మీకు. ఇప్పుడు కనుక మీరు తీసుకోవాలనుకుంటే యాక్చువల్ ప్రైస్ ఇది. వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి అంటే ప్రస్తుతం ఉన్న రేట్ కూడా నేను మీకు చూసి చెప్తున్నాను అనమాట. మేము తీసుకున్నది 10,000కి, మీకు ఇప్పుడు కావాలనుకుంటే మీకు వచ్చేది 13,000కి వస్తుంది. లేదా ఆఫర్లో తీసుకోవాలనుకుంటే కూడా మళ్ళీ ఆఫర్స్ అనేవి ఫ్లిప్కార్ట్లో వస్తూనే ఉంటాయి, మీరు నోటిఫికేషన్లో పెట్టుకోండి. ఓకేనా, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది కంప్లీట్గా ఇస్తాను. అండ్ ఈ వుడ్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మేము ప్రస్తుతానికి యూజ్ చేస్తున్నాం కదా. కాకపోతే చిన్నది ఊగుతుంది అనమాట టేబుల్. అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా స్టర్డీగా ఉంది, క్వాలిటీ సూపర్గా ఉంది. హోమ్ సెంటర్లో వాటిల్లో అయితే నాకు కొంచెం లిటిల్ బిట్ ప్రైజీ అనిపించింది. అండ్ దీని మీద మేము ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా యూజ్ చేసి తర్వాత ఒక గ్లాస్ అది వేయిద్దాం అనుకుంటున్నాము. ఆ టేబుల్ సైజ్ అంతా దాని మీద అలా టాప్ వచ్చేలాగా. ఇంకా మీరు డెకరేట్ చేసుకోవాలనుకుంటే టేబుల్ మధ్యలో చిన్న అంటే ఒక కన్నంలాగా మీరు షేప్ చేయించి అందులో పెబల్స్ వేసి పైన గ్లాస్ వేస్తే ఇంకా ఆసమ్గా ఉంటుంది టేబుల్. సో ఆ చిన్నది ఇలా చిన్న షేక్ అవుతుంది అంతే, ఇంకేం ప్రాబ్లం లేదు. చాలా బాగుంది టేబుల్ క్వాలిటీ మాత్రం. ఇది నేను టేబుల్ పెట్టిన తర్వాత చాలా రకాలుగా డెకరేట్ చేసి చూశాను అనమాట. అంటే ప్రస్తుతానికైతే రన్నర్ అది వేసి పెట్టుకుంటున్నాను కదా. అప్పుడు వచ్చినప్పుడు అయితే ఓన్లీ ఫ్లవర్ వాస్ అది పెట్టి అలా ఎలా బాగుంటుంది అనేది. ఎందుకంటే ఇప్పటివరకు డైనింగ్ టేబుల్ అనేది పర్టికులర్గా లేదు కదా, అందువల్ల ఇదే కాఫీ టేబుల్ కింద, సెంటర్ టేబుల్ కింద చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి టేబుల్స్ మీరు చూడాలనుకుంటే సెంటర్ టేబుల్ అని కాకుండా కాఫీ టేబుల్ అని టైప్ చేసి చూడండి, మీకు దొరుకుతుంది ఈజీగానే. సెంటర్ టేబుల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం షూ ర్యాక్ చూసేద్దాము. షూ ర్యాక్ ఇప్పుడు మిట్టు తెస్తున్నాడు. అది కూడా ఇన్స్టాల్ చేస్తారు అది ఇది అని చెప్పేసరికి ఓపెన్ చేయకుండా ఒకరోజు అలా వదిలేసాము. ఆ మెట్ల మీద కొంచెం పెద్దగా ఉంది కదా, మళ్ళీ బాక్స్ అడ్డుగా ఉంటుందేమో అంటే హాల్లో అని చెప్పి మెట్ల దగ్గర పెట్టామన్నమాట. సో ఇప్పుడు అది ఓపెన్ చేస్తున్నాము, ఎలా వచ్చింది ఏంటి అనేది. ఈ రెండిటి లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ షూ ర్యాక్ వచ్చేసి 20 inches షూ ర్యాక్ ఫ్రెండ్స్. 5 doors ఉంటాయండి దీనికి, మెటాలిక్ది.
ఇందులో 3 కలర్స్ ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి 3 కలర్స్. ఇది మనం గోడకు అలా పెట్టేసుకోవచ్చు కదా, ఆ టైప్ మేము చూస్ చేసుకున్నాము. ఇందులో 3 షెల్స్, 4 షెల్స్, 5 షెల్స్ ఇలా మనకి ఆప్షన్స్ కూడా ఉంటాయి. మేము తీసుకున్నదైతే బ్రౌన్ కలర్ అనుకుంటున్నాను, ఇది నాకు అంత గుర్తులేదు, బ్రౌన్ కలర్ అనుకుంటున్నాను ఇది. అండ్ దీని యాక్చువల్ ప్రైస్ అయితే 7568 రూపీస్ ఫ్రెండ్స్. మేము తీసుకున్నది 4000కో 4200కో తీసుకున్నాము. ఇప్పుడు ప్రైస్ అయితే 20% ఆఫ్లో ఇప్పుడు 6000కి ఉంది ఇప్పుడు ప్రస్తుతం. యాక్చువల్ ప్రైస్ నేను ఫ్లిప్కార్ట్లో చూసి చెప్తున్నా. సో షూరాక్ వచ్చేసి ఇట్లా ఉంది. తర్వాత మాకు చాలాసేపు దాని కీస్ కనబడలేదు, ఎక్కడున్నాయి ఇవ్వలేదు అది ఇది అని అనుకున్నాము. ఓపెన్ అవ్వకపోయేసరికి అప్పుడు బాగా మొత్తం అంతా చూస్తే సైడ్నే ఉన్నాయన్నమాట దాని కీస్ అవి. సో మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. కరెక్ట్గా చెప్పాలంటే ఈ షూ ర్యాక్ కూడా అసలు మాకు సరిపోలేదు, ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో 3 జతల వరకే పడుతుంది అది. బట్ ప్రవీణ్ షూస్ రెండు కలిపి ఒక దాంట్లో పడుతున్నాయి అనమాట, అందువల్ల సరిపోవట్లేదు ఆ షూ ర్యాక్ కూడా. సో ఇది ఏ వాల్కి పెడదామా అని చెప్పి మేము చూసుకుంటున్నాం, అంటే వర్షం పడని ప్లేస్లో పెడదామని చెప్పి. పాత చెప్పుల స్టాండ్ చూసారా ఎట్లా అయిపోయిందో, జంగు పట్టేసి ఫుల్గా విరిగిపోయింది అది. మేకులు అవి కొట్టి తగిలించడానికి ప్రవీణ్ మ్యాక్సిమం ట్రై చేశారు కానీ అసలు కుదరలేదు. సో ఇలా వేరే అతన్ని తీసుకొచ్చి పెట్టిస్తున్నారనమాట, పెట్టించి అదే ప్లేస్లో పెట్టించాము. సో షూ ర్యాక్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. నేను లింక్స్ అవి ఇస్తానని చెప్పాను కదా. చాలామందికి షూ ర్యాక్ అంటే బయట వీడియోస్ తీయను కాబట్టి షూ ర్యాక్ గురించి తెలీదు, సెంటర్ టేబుల్ గురించి చాలామంది అడిగారు నన్ను. ఇది పెట్టిన తర్వాత నేను ఎంత బేగా పెడతానా, ఎప్పుడు నీట్గా క్లీన్ చేసుకుందామా వాకిలది అని బాగా ఫీల్ అయ్యేదాన్ని. సో ఈ ర్యాక్ వచ్చేసి నా చెప్పులది అనమాట. నాది ఒక ర్యాక్ అయితే, ప్రవీణ్వి 3 ర్యాక్లు అండ్ మిట్టుది ఒక ర్యాక్ అట్లా ఉంది. చూడండి జాగింగ్కి వెళ్ళేవి, వాకింగ్కి వెళ్ళేవి షూస్ అవన్నీ అందులో పెట్టాము. మిట్టువి కింద ర్యాక్ అనమాట, వాడికి అందుతుంది కదా అని చెప్పి. నావి హవాయి చెప్పులు ఈ నైట్ వాకింగ్ వెళ్ళడానికి, మార్నింగ్ ప్రవీణ్ నేను వాకింగ్కి వెళ్ళడానికి షూస్ అవన్నీ 3 ఒక దాంట్లో పెట్టాము. మిగతా 2 ప్రవీణ్ అనమాట. సో ఈ 2 ప్రొడక్ట్స్ మీకు ఎలా అనిపించాయి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు సింపుల్ వ్లాగ్ కదా, రేపు మళ్ళీ కలుద్దాం, ఓకేనా, బాయ్.